ఇద్దరు పాత స్నేహితులు చాలా కాలం తర్వాత ఒకరోజు కలిసి మాట్లాడుకునే అవకాశం కలిగింది. మొదటి మహిళ ఆనందంగా మాట్లాడుతూ, నాకొక మనవరాలు ఉంది. ఆమె పెళ్లి కోసం ఒక మంచి అబ్బాయిని చూస్తున్నాం. మీకు తెలిసిన మంచి అబ్బాయి ఉంటే చెప్పండి అక్క అని అడిగింది. దానికి రెండవ మహిళ, మీ మనవరాలికి ఏ విధమైన కుటుంబం కావాలి? ఏమైనా ప్రత్యేక క్వాలిఫికేషన్లు ఉండాలా? ఉంటే చెప్పండి అని అడిగింది. మొదటి మహిళ మాట్లాడుతూ, ఏం పెద్దగా కోరుకోను, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చూడాలి కదా. అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు తన సొంత ఇల్లు ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, ఇతర బంధువులు లేకపోతే ఇంకా మంచిది. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే సమస్యలు వస్తాయని చెప్పింది. రెండవ మహిళ నవ్వుతూ, నాకొక మనవడున్నాడు. తన చెల్లికి కూడా పెళ్లైపోయింది. తల్లిదండ్రులను అతను వృద్ధాశ్రమానికి పంపించాడు. కానీ అతనికి చాలా మంచి ఉద్యోగం ఉంది. నెలకు 2 లక్షల జీతం, పెద్ద ఇల్లు, ఇంట్లో పని చేయడానికి సేవకులు అన్నీ ఉన్నాయని చెప్పింది. మొదట మహిళ ఆసక్తిగా, అయితే అలాంటి మంచి కుటుంబంలో నా మనవరాలికి సంబంధం చూపించండి అక్క అని అడిగింది. రెండో మహిళ కొంచెం వెటకారంగా నవ్వుతూ, కానీ మా మనవడికి కూడా ఒక షరతుంది. ఈ పెళ్లి చెయ్యాలంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఎవరూ ఉండకూడదు. మీ కుటుంబం మొత్తం విషం తాగి చనిపోతేనే ఈ సంబంధం గురించి ఆలోచించగలను అని చెప్పింది. ఆ మాటలు విన్న మొదటి మహిళ, ఇదేంటక్క, మా కుటుంబం ఎందుకు విషం తాగాలి? నువ్వెంత మాటన్నావు అని కోపంగా అడిగింది. అప్పుడు రెండవ మహిళ చిరునవ్వుతో, అక్క, నీ కుటుంబం మాత్రమే మంచిదా? మరి ఇతరుల కుటుంబాలు ఏమైపోవాలి? ముందు నీ కుమార్తెకు మనవరాలికి కుటుంబం విలువల గురించి చెప్పు. కుటుంబం అనేది ఒక్కరే కాదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేకుండా ఎవరూ ఆనందంగా ఉండలేరు. సుఖం దుఃఖం పంచుకునేవారు లేకపోతే అసలు జీవితానికి అర్థమనేది ఉండదని చెప్పింది. ఈ కథలోని సందేశం ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చినా వాటిని ప్రేమతో పరిష్కరించాలి. ఇతరుల కుటుంబాలను చిన్నచూపు చూడటం, తమ స్వార్థం కోసం పక్కవారికి నష్టం కలిగించడం చాలా తప్పు. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.